పేరు అమ్మ పేరు ఎవరి పేరు చెప్పాలనిపించడం లేదని. లేదు స్వామి, నేను ఎవరినో తెలుసా అన్నారు. తెలుసు స్వామి. ఎవరిని రా నేను? మీరు పరమ పూజ్యులైనటువంటి నారద మహర్షుల వారు. ఎందుకురా ఇల్లు విడిచి వచ్చావు, పారిపోయి వచ్చావు, నాకు తగిలించారా నీకు బాగా? లేదండి, నాకు తగిలించింది ఒక ఆవిడ, మా తల్లి. ఆవిడ గారు కొట్టిన దెబ్బకి ఇక్కడికి వచ్చానన్నాడు. మీ తండ్రికి ఇప్పుడే పోయి చెవులు మిలివేసి మీ నాన్నకు బుద్ధి చెప్తా. 4 చీవాట్లు పెట్టి మీ నాన్న తొడ మీద కాదురా, మీ నాన్న నెత్తి మీద కూర్చోబెడతాను. పద, నేను తీసుకుని పెడతా. మీ సవతి తల్లిని అంతఃపురం నుంచి బయటికి లాగి నిన్ను మీ అమ్మని తీసుకుని అంతఃపురంలో కూర్చోబెడతా. పద, నేను వస్తున్నాను పద అన్నాడు. నా మాట మీ నాయన కాదని అన్నాడు. మనకు రికమెండేషన్స్ వద్దండి అన్నాడు. నీకేం కావాలిరా, నీ మనస్సులో ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో అది చెప్పు అని అన్నాడు. అంటే ఒక్క మాట చెప్పాడండి. మా పినతల్లి ఆడిన పలుకుల ములుకులు నా మనమ్మున నాటుకున్నవి. నా మనమ్మో నారాయణ పదార విందముల పైన నా మనమ్ము నారాయణ పాదార విందముల పైన చేరే అన్యమునల్లను హరిపాదములను విడువనో మహాత్మా. నాకు మార్గం దర్శనము చేయమా, నాకు మార్గ దర్శనము చేయుమా, నన్ను ధరింపుమా. నా నా ఈ రాగాన్ని మధువని అంటారన్నమాట. స్వామివారికి శ్రీనివాసుడికి అత్యంత ప్రియమైన రాగాలలో శ్రీనివాస గద్యంలో ఈ రాగాన్ని గానం చేస్తూ ఉంటారన్నమాట. వారికి ఆ శ్రీనివాస గద్యంలో ముఖారి రాగము, భైరవి రాగము, కరహర ప్రియ, అమృతవర్షిణి, మధువని రాగము. అందువల్ల ఇప్పుడు ఈ పిల్లవాడిని తీసుకుని వెళ్ళబోతున్నది మధువనికి. అందువల్ల ఈ పద్యాన్ని ఆ మధువని రాగంలో పెట్టడం జరిగింది. ధ్రువకుమార వరద గోవింద. పసివాడు చెప్పేట, మా సవతి తల్లి తోసిన తోపు నన్ను ఎక్కడికి పడవేసిందంటే నారాయణుడి పాదాల మీద పడవేసింది. ఆమె ఇంట్లోంచి బయటికి గెట్టేస్తుంటే మళ్ళీ ఇంట్లోకి వచ్చేవాడినేమో. ఆమె తోసి ఎక్కడ పడవేసింది? ఎవడి పాదాలు పట్టుకుంటే మరి ఇంకా ఎన్ని జన్మలెత్తినా విడవలేమో అటువంటి నారాయణుడి పాదాల మీద మా సవతి తల్లి నన్ను పడేసింది. నేను ఇక అక్కడి నుంచి బయటకు రాలేను. నాకు నారాయణ దర్శనం కావాల్సిందే. నారాయణుడు తీసుకుని వెళ్ళిపోయి మా నాయన తొడ మీద కూర్చోబెట్టాలి తప్ప ఇంకా నేను ఎవరిని ఆశ్రయించను. నాకు మార్గాన్ని చూపించండి మహానుభావ, మీరే నాకు గురువు గారు స్వామి అని ఎప్పుడైతే పసివాడు కళ్ళ వెంట నీళ్లు పెట్టుకున్నాడో వెంటనే వాడిని దగ్గరగా తీసుకున్నాడు. నీ పూర్వజన్మ సుకృతం రా నాయన, నీ మనస్సు నారాయణుడి వశమైపోయింది, ఇంకా ఎవరి వశము కాదురా నాయన. పదా, నేను ఎక్కడికి తీసుకుని వెళ్ళాను, నేను ఎక్కడికి తీసుకుని వెళ్తానన్నాడు. అనుకొని తిన్నగా ఆ పసివాడిని వెంటబెట్టుకొని ఎక్కడికి తీసుకుని వచ్చాట? విజనవనము కన్నా కూడా గొప్పదైనటువంటి వనం ఉంది, ఇంకొక వనం. దాని పేరు మధువనం. యమునా నదీ తీరంలో ఉంటుందన్నమాట. ఆ యమునా నదీ తీరంలో ఉన్నటువంటి ఆ మధువనం దగ్గరికి ఈ పసివాడిని తీసుకొని వచ్చారు. ధ్రువకుమారుని తీసుకొని వచ్చేటప్పటికి నిండార పండి మాగి రసాలూరుతున్న మామిడి పండు, చక్కనైనటువంటి నారికేళాలు, కొబ్బరి పండు, మరి ఒక వంక అరటి పండు, మరి ఒక వంక నేరేడు, మరి ఒక వంక ద్రాక్ష. ఆహా, కుసుమాలు పువ్వులైతే చెప్పకర్లేదు, గుమగుమలాడిపోతున్నటువంటి తులసి బృందావనంతో మల్లెలు సన్నజాజులు సంపెంగలతో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వనం. అటువంటి వనం దగ్గర తీసుకుని వచ్చారు. దూరాలుగా అనేక మంది మహర్షులు తపస్సులు చేసుకుంటున్నారు. అక్కడికి తీసుకుని వచ్చాడు ఆయన. మధువనమియదే మధువనమియదే ఇందు మాధవు కూచి తపంబనరిల్చియును మధువను దానవాడు
ధ్రువ ప్రియాత్మజ నాయన ఇక్కడ మధువనే పేరు కలిగిన రాక్షసుడు తపస్సు చేశాడు. విష్ణుమూర్తి అడిగితే ఏమిటో నీకేమైనా 2000 సంవత్సరాల ఆయుర్దాయం కావాలా, మీ రాక్షసుడు కోరుకునేది అది కదా అన్నట్ట. నాకు అది కాదు స్వామి కావాల్సింది, నేను తపస్సు చేసిన ఈ యమునా నదీ తీరంలో నా పేరుతో ఉండాలి మధువనము అని. ఇక్కడ ఎవరైతే తపస్సు చేస్తారో వయస్సుతో సంబంధం లేదు, జ్ఞానంతో సంబంధం లేదు. ఎవరిక్కడికి తపస్సు చేసినా కూడా ఈ ఈ ఈ ఈ పరమ పవిత్రమైన ప్రదేశంలో వాళ్ళకి మీ దర్శన భాగ్యం కలగాలి, వాళ్ళని నువ్వు అనుగ్రహించాలి. అందువల్ల ఇలా ఈ పరమ పవిత్రమైన తపో ప్రదేశం కావాలి, ఇది నాకు అదొక్క వరాన్ని ఇమ్మన్నట్ట. తదాస్తు అభయం ఇచ్చాట. ఎంత లోక కళ్యాణ దీక్షరానిది. అందువల్ల ఈ మధువనంలో తపస్సు చేసినటువంటి వాళ్ళకి నువ్వు పసివాడివి, నీకంత జ్ఞానం లేదు, యమ నియమాదులవన్నీ కూడా నువ్వు చేయలేవు నాన్న. అందువల్ల నీకు నారాయణ అనుగ్రహం సులభంగా కలగాలి అని ఈ మధువనంలోనికి తీసుకొచ్చాను. అది గురువుల పాదం అంటే, అది గురువుల యొక్క పాద దర్శనం, గురువుల సేవ. నీవు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి నీ గురువు సులభమైన మార్గాన్ని చూపిస్తాడు. నువ్వు ఏదైనా సాధించాలనుకుంటావో నువ్వు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది గురువు సహాయం లేకపోతే. కానీ అదే గురువు సహాయం కనుక ఉన్నట్లయితే భగవంతుడిని కూడా నీ కళ్ళెదురుగుండా తెచ్చిపెట్టగలిగినటువంటి వాడు ఒక్క నీ గురువు మాత్రమే. అందువల్ల గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అటువంటి గురువు మాత్రమే మహానుభావుడు. మీ అందరినీ ఒక్క నిమిషం నవ్వించాలన్నమాట. నాకేమనుకోలేదు, ఓ పెద్ద మినిస్టర్ గారు ఉన్నారు, వారు అప్పుడే సెలెక్ట్ అయ్యారన్నమాట ఎడ్యుకేషన్ మినిస్టర్గా. ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్గా వారు సెలెక్ట్ అయిన తర్వాత వారికి పెద్ద సన్మానం చేస్తున్నారు జూలైలో. ఇండియాలో పిల్లలందరికీ కూడా మంచి ర్యాంకులు వచ్చాయి, మంచి రివార్డ్స్ వచ్చాయి, మంచి అవార్డ్స్ వచ్చాయి. మంచి పెద్ద మీటింగ్ని ఏర్పాటు చేసి పిల్లలందరికీ కూడా మంచి వాళ్ళందరికీ ఏమంటారు వాళ్ళకి చేయడాన్ని, వాళ్ళందరికీ మంచి రివార్డ్స్ అవార్డ్స్ అవన్నీ కూడా ఇస్తున్నారు. పిల్లలందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి తీసుకుంటున్నారు. అందులో ఒక అబ్బాయిని అనౌన్స్ చేశారనమాట. వీడు టాప్ ర్యాంకర్, మొత్తం ఇండియా మొత్తం మీద వీడు టాప్ ర్యాంకర్ అయ్యాడు, వీడు టాప్ ర్యాంకర్ సెలెక్ట్ అయ్యాడు వీడు అనగానే వాడిని పిలిచారనమాట. పిలిచిన తర్వాత మినిస్టర్ గారు అన్నారు, ఇదేమిట్రా వీడు మాసిన బట్టలో చాలా పేదవాడుగా ఉన్నాడు, చాలా పూర్ కైలా ఉన్నాడు, రారా నాన్న ఇలా రా, నువ్వు ఏమొచ్చిందా నాన్న, నీకు టాప్ ర్యాంక్ వచ్చిందా మొత్తం ఇండియా మొత్తం మీద? చాలా ఆనందంగా ఉంది నాన్న, మా వాడికి క్రెడిట్ కార్డులు ఇచ్చాను, వాడు అడిగిన కార్డులు ఇచ్చాను, ఇప్పుడు మాత్రం నాకు చదువు సర్టిఫికెట్ మాత్రం ఇవ్వలేదు నాన్న. మీ అమ్మా నాయన ఎక్కడ, వాళ్ళని పిలు, మీ తల్లిదండ్రులు లేని అన్నారట. నాకు అమ్మా నాన్న లేరండి, నేను అనాథనండి అన్నాడు వాడు. మరి ఎవరు చెప్పించారండి చదువులు అంటే, మా గురువుగారు ఉన్నారండి మహానుభావులు, మా గురువుగారు చెప్పించారండి. ఎక్కడ మీ గురువుగారు తీసుకుని రా అన్నట్టు, మా గురువుగారు వీల్ చైర్లో అక్కడెక్కడో ఉన్నారండి అని. ఏం పర్వాలేదు తీసుకురా అన్నట్టు. 86 ఏళ్ళు గురువుగారికి, చాలా పెద్దవారు పాపం ఆయన, మహానుభావుడు. ఆయన తీసుకొచ్చాట. ఆయన తీసుకొచ్చిన తర్వాత వారే మా గురువుగారు తల్లిదండ్రులు లేని నన్ను చేరదీసి నాకు ఇంత మొత్తం ఇండియా ర్యాంక్ వచ్చేటట్టుగా చేసింది మా గురువుగారి. అన్నం పెట్టి భోజనం పెట్టి చదివించి మా గురువుగారే విద్యాభిక్ష పెట్టారు. వారే మా గురువుగారు అనగానే మంత్రి గారు శాలువా కప్పాలని వచ్చారు ఎవరి దగ్గరికి, గురువుగారి దగ్గరికి. తీరా చూస్తే మంత్రి గారికి లెక్కల మాస్టర్ అనమాట వారు, మ్యాథ్స్ టీచర్ అనమాట వారు. అన్నారు, మాస్టర్లు మీరు గుర్తుపట్టారా లేదా, చిన్నప్పుడు మీరు నేను 2 2 6 అని చెప్తే నన్ను మట్టికాయలు మట్టి బాగా చదివించాను. నేను ఈ రోజున ఎడ్యుకేషన్ మినిస్టర్ని అయ్యాను మీ అనుగ్రహం వల్ల, మీరు పెట్టిన అలాంటి విద్యాభిక్ష వల్ల. చాలా సంతోషం నాయన, నువ్వు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యా, నాకు చాలా సంతోషంగా ఉంది నాయన. 2 మాటలు మాట్లాడండి గురుగారు నా గురించి, ఇవాళ ఏదో మంత్రి పదవి నేను ఇప్పుడే ప్రమాణం చేశాను నేను అని అనగానే, నా శిష్యుడేనండి వీరి ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇంకా చాలా డెవలప్ కావాల్సి ఉంది. చాలా సమర్థుడైనటువంటి వాడు, వాళ్ళ నాన్నగారు కూడా చాలా గొప్పవారు వారు. అందువల్ల ఈయన ఆధ్వర్యంలో మనం ఎడ్యుకేషన్ ఏ స్థాయికి వెళ్ళిపోతున్నంత గొప్పవారు అనేటప్పటికల్లా శభాష్ అందరూ సపోర్ట్ కొట్టేశారట. మంత్రి గారు చాలా కృషి అయిపోయారు. గురువుగారు ఒక 1000 మైళ్ళ దూరంలో ఇంకో మీటింగ్ జరుగుతుంది నా నియోజకవర్గం అండి, అక్కడ కూడా వచ్చి నన్ను మీరు అప్రిషియేట్ చేయాలి, అక్కడ కూడా నన్ను తీసుకుని వెళ్ళండి మీరేమనుకోకండి అంటే, నాయన నేను ప్రయాణం చేయలేను, వీల్ చైర్లో కూడా ఉన్నాను, మీకు ఎందుకండి మా హెలికాప్టర్ రెడీగా ఉంది, మీ పక్కనే మీ అసిస్టెంట్ మీ స్టూడెంట్ ఉన్నాడు కదా, ఒరే అబ్బాయి నువ్వు కూడా పదా తీసుకొని బ్యాగ్ తీసుకున్నారు. అందరూ కలిపారు, ఎక్కారు, ఏకంగా పైకి లేచిందండి. మిగిలిన వాళ్ళందరినీ తిప్పేశాడు.
ఏకంగా పైలట్ గారు, మినిస్టర్ గారు, శిష్యుడు, గురువు గారు వీళ్ళ నలుగురే ఉన్నారు. పైకి వెళ్ళిన తర్వాత ఏంటి గురువు గారు విశేషాలు అనే లోపల విశేషం ప్రారంభమైపోయింది అనమాట. దడ 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 అనే శబ్దం వస్తుంది అన్నమాట హెలికాప్టర్లో నుంచి. ఏంటండి సౌండ్ వస్తుంది? ఏమో పైలట్ ఏంటి సౌండ్ వస్తుంది అన్నారు మినిస్టర్ గారు. సార్ ఏదో చిన్న డిఫెక్ట్ వచ్చినట్టుంది మీ మొహం మాట, కింద ఉన్నప్పుడంతా చూసుకోకుండా ఆకాశంలోకి వెళ్ళిన తర్వాత డిఫెక్ట్ అంటావేంటయ్యా, చెక్ చేయన్నట్టు. సార్ చెక్ చేస్తాను సార్ ఏదో టెక్నికల్ డిఫెక్ట్ వచ్చింది సార్, మన వాళ్ళు ఒకసారి మన వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటానని. ఏమిట్రా ఏం చేయబోతున్నావురా, ఇప్పుడే నన్ను ప్రమాణ స్వీకారం చేసింది అనేటప్పుడు వాళ్ళు చెప్పారు, ఏమైనా నీకు రాడార్ కనెక్షన్స్ అన్నీ కూడా తెగిపోయాయి, 5 నిమిషాల్లో మీ హెలికాప్టర్ కాస్త కూలిపోతుంది అన్నారు. అయితే ఎంత పని చేసావు నువ్వు, ఒరే పైలట్ ఎలాగరా ఇప్పుడు అని. సార్ ఏమనుకోకండి, మీరు నలుగురు ఉన్నాం, మనము 3 పారాచూట్లు ఉన్నాయి, ఒక పారాచూట్ తీసుకొని నేను దూకేస్తాను ముందర పైలట్ నేను పడి దూకేశాడు. రెండిట్లో మీ ముగ్గురు ఎలాగోలా డ్రిఫ్ట్ చేసుకోండి, ముగ్గురు డ్రిఫ్ట్ చేసుకోవడం ఏమిటిరా అని అనుకునే లోపల మినిస్టర్ గారు అన్నట్టు, సారీ గురువు గారు ఏమనుకోకండి, నువ్వు రేపో మాపో ఎలాగో ఎంత వయసు వచ్చింది, ఎప్పుడు ఉంటావో ఎప్పుడు ఇదైపోతావో ఏం తెలియదు, నీలాంటి గురువు లేకపోయినా కూడా ఏమీ పర్వాలేదు, వాడన్నా ఉంటాడు, లేదంటే వాడిలాంటి శిష్యులు చాలామంది ఉన్నారు, ఒక పారాచూట్ తీసుకొని నేను దిగేస్తున్నా, ఇంకొక పారాచూట్ ఉంది, మీ ఇద్దరిలో ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే, అది కాదు మా మంత్రి గారు నా చెప్పిన మాట వినండి అని గురువు గారు అనే లోపల చూపిస్తాడు మంత్రి గారు కాస్త. ఇంకా శిష్యుడు అన్నాడు, ఆయన చెప్పింది కరెక్టే, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు స్టూడెంట్స్, మీలాంటి గురువులు మాత్రమే ఎవరు, మీలాంటి గురువు బతుకుంటే నాలాంటి వాళ్ళకి 100,000 మందికి విద్య బోధన చేస్తారు, నాలాంటి వాడు అక్కడ పోయినా పర్వాలేదు శిష్యుడు, కానీ మీలాంటి గురువు మాత్రం బ్రతుకుండాల్సిమా. అందువల్ల ఏం చేస్తానంటే గురువుగారు మీకు ఆ పారాచూట్ రిలీజ్ చేసేస్తాను, మీరు చక్కగా తీసుకుని సేఫ్గా ల్యాండ్ అయిపోయింది గురువు గారు అన్నాడు. ఎవరైనా అయినా ఉత్తరీయాలు అందుకో శిష్య అన్నారు గురువు గారు. అనేటప్పుడు కలిసి ఆ ఉత్తరీయాన్ని ఇచ్చాడు, నడుము కట్టుకున్నారు. చూడు నాన్న, నువ్వు ఉండక్కర్లేదు ఇందులో, నేను ఉండక్కర్లేదు, మన ఇద్దరం సేఫ్గా ల్యాండ్ అవ్వచ్చు అన్నాను. గురువుగారు ఒక పారాచూట్లో 2 పట్ట గురువు గారు మీకు తెలియదండి, నాకు అన్నీ తెలుసులేరా, మనకు 2 పారాచూట్లు సిద్ధంగా ఉన్నాయి అన్నారు గురువుగారు. అదేమిటి గురుగారు, ఒకటి తీసుకుని వాడు దూకేశాడు, ఒకటి తీసుకుని పైలట్ దిగాడు, ఇంకొకటే కదా ఉన్నదని కాదురా, మంత్రి గారు నియోజకవర్గ ప్రజల్ని కలుసుకోవాలని తొందరలో వారు పారాచూట్ బదులుగా నీ బ్యాక్ తీసుకొని దూకేశాడు. ఒక్క క్షణం గురువు అనుగ్రహం తప్పిపోతే భగవంతుడు కూడా తోసేశాడు దెబ్బకు బయటికి. అదే గురువు గారి యొక్క అనుగ్రహం ఉంటే తనతో పాటు క్షేమంగా శిష్యుని కిందకి దింపుతున్నాడు. అది గురువు, దట్ ఈజ్ యువర్ టీచర్. ఇంకా నీకు ఎటువంటి కష్టాలైనా కూడా ప్రార్థించగలిగినటువంటి వాడు. అటువంటి మహానుభావులైన గురువులందరి పాదాల విందాలకు కూడా నమస్కారం చేస్తూ, కొన్ని 100,000 మంది 1,000 మంది స్టూడెంట్స్ అందరికీ కూడా గొప్ప ప్రొఫెసర్ మా మాధవరావు గారు. అందువల్ల ఎంత వాత్సల్యమో, వారి ప్రతి నడవడిక, ప్రతి మాట, ప్రతి చేత, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ యాక్షన్ కూడా అంత గొప్పది. అటువంటి ఉపాధ్యాయులు ఈరోజు ఎందరో సభలో ఉండి ఉండొచ్చు, నాకు తెలియదు. అటువంటి గురువుల పాదాలకు నేను హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భగవంతుడైనా కూడా, రాముడైనా కూడా వశిష్ఠుడికి శిష్యుడయ్యాడు, కృష్ణుడైన నారాయణుడైనా కూడా సాందీపన మహర్షికి ఆయన శిష్యుడయ్యాడు. భగవంతుడు కూడా గురువుల యొక్క అనుగ్రహాన్ని పొంది మహానుభావుడయ్యారు. అందువల్ల మనందరికీ అటువంటి గురు సాంప్రదాయం అనేటువంటిది మన భారతీయ తత్వంలోనే ఉన్నది. అదిగో ధ్రువకుమారుడు వెంటనే ఆ నారదుల వారి యొక్క పాదాలను ఆశ్రయించాట, మధువనంలోకి తీసుకొచ్చారు. నాన్న వెళ్ళి యమునా నదిలో స్నానం చేసినా అన్నట్ట. అనడం ఏమిటి, ఆ యమునా నదిలో స్నానాన్ని చేసి వచ్చాడు. వచ్చిన తర్వాత అప్పుడు ఆయనకి కూర్చోబెట్టి చెక్కతో చేసినటువంటి నారాయణమూర్తిని పసివాడికి ఇచ్చారు. పసివాడికి ఇచ్చి చెప్తారండి ఎలా పూజ చేయాలని చెప్తారు. మొత్తం అక్కడంతా కూడా ఏమేమి ఉన్నాయో ఆ వనంలో వాటన్నిటితోటి కూడా పూజ చేయాలి అని చెప్పారనమాట. దుర్వంకురములతో ఆడ దుర్వంకురస్యాము బమ్మెరపోతున్న గారు నారాయణుడికి ఇష్టమైన పూజ ఎలా చేయాలో ఈ పద్ధతిలో చెప్పేశారండి వారు. దుర్వాంకురములతోడ దుర్వాంకురస్యాము జలచంబులతోడి జలరుహనేత్రు తులసీ దళముల తులసిదాముని మాల్యములను వినిర్మల చరిత్రు పత్రంబులను పక్షిపత్రు వనమూల్యంబులను ఆదిమూల
పీతాంబరధరుని అలరు భక్తిని మృచ్చిలాధారు నిర్మిత రూపములయందుగాని నిరూఢమైన జలములయందుగాని సుస్థలములయందుగాని కమలనాభుని పూజింపవలయో. దుర్వాంకురములతో లేలేతగా ఉండేటువంటి గడ్డి పరకలతో వినాయకుడికి పూజ ఇష్టమట, నారాయణుడికి కూడా పూజ ఇష్టమట. దుర్వాంకురములతో ఆయనకి కమలాలతో పూజ చేయడం అంటే చాలా ఇష్టంట. జలజంబులను చారు జలజనయను అన్నారు. ఆ స్వామివారికి తులసీదళంబుల పూజ అంటే మహాప్రీతి అట. తులసీదళంబుల తులసిదాము మాల్యంబులను వినిర్మల చరిత్రు. పూల మాలలంటే చాలా ఇష్టంట నారాయణుడికి. ఎన్ని పూల మాలలు ఇస్తే అంత ఇష్టంట. అందువల్ల మాలలను తయారు చేసి స్వామివారికి అలంకారం చేయనాన్న. ఆ తరువాత ఇక్కడ చక్కనైనటువంటి పట్టుదారాలతో ఉన్నటువంటి ఉన్నాయి, తీసుకుని వచ్చి వివిధాంబరములను పీతాంబరధరులు మట్టితో చేసిన రూపంతో కానీ, చెక్కతో చేసినటువంటి రూపంతో కానీ, శిలా నిర్మితమైన రాయితో చేసినటువంటి రూపంతో కానీ, శ్రీమన్నారాయణుని నీళ్లతో కానీ పుష్పాలతో కానీ ఆ స్వామివారిని చక్కగా భక్తిపూర్వకంగా పూజించున్నాయన అని గురువుగారు చెప్పి వానికి 2 మంత్రాలను ఉపదేశించారండి. ఏమిటా 2 మంత్రాలను ఉపదేశించారు? ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మంత్రాన్ని, ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి షోడశాక్షరిని 2 మంత్రాలను కూడా భక్త గురువునికి ఉపదేశించి, నాయన తప్పక నీకు నారాయణ సాక్షాత్కారం జరుగుతుంది. నేను నీ ఏకాగ్రత ఎంతుందో ఒకసారి నేను పరీక్షిస్తాను. నువ్వు కళ్ళు మూసుకుని నువ్వు ఇక పూజ చేసావు కాబట్టి నీ తపస్సు ప్రారంభించినారు. అలాగే గురువు గారు అన్నాడు, పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. ధ్రువ దీక్షలో ఉన్నావా? ఉన్నాను గురువు గారు. ఒరే నువ్వు పలికితే ఇంకా దీక్షలోకి వెళ్ళలేదని అర్థంగా. నేను పిలిచినప్పుడు నా పిలుపు వినపడకూడదు నీకు. అప్పుడు నువ్వు ఏకాగ్రతలో ఉన్నట్లుగా అని 2-3 సార్లు పరీక్షించి పిల్లవాడు భయపడిపోయి మళ్ళీ ఆ దీక్షలోంచి లేచిపోతాడేమో. మంత్రోపదేశం నేను చేశాను వీడికి పరిపూర్ణమైన నారాయణ కృప రావాలి అని గురువు గారు కొంతసేపు నారదుల వారు వేచి ఉండి, ఎప్పుడైతే ఆయన తన పిలుపు కూడా వినిపించలేనంత ఏకాగ్ర దీక్షలోనికి వెళ్ళిపోయాడో అప్పుడు అక్కడి నుంచి ఆ నారద భగవానుడు వారు వెళ్ళిపోయారు. ఇది సద్గురువుల యొక్క దివ్య లక్షణం. నువ్వు పిలవకుండానే వస్తారు సద్గురువు. నీకు ఏదైతే కావాలో దాన్ని అందించి నిన్ను కృతార్థుని చేసి నిన్ను ఉద్ధరించి వెళ్ళిపోతాడు మహాగురువులైనటువంటి వారు. 7 కొండల వాడ వెంకటరమణ గోవింద.
జై శ్రీమద్రమారమణ గోవింద. దీన్ని చంద్రకోశని రాగం అంటారు. రాగాలలో చాలా కరుణారస ప్రధానమైనటువంటిది, భక్తిరస ప్రధానమైనటువంటిది. హనుమాచార్యుల వారి యొక్క ఈ సంకీర్తనను తిరుమల తిరుపతి దేవస్థానంలో మంచి గాయకులైనటువంటి వారు ఈ అపురూపమైనటువంటి రాగంలో స్వరపరిచి నారాయణ మంత్రసారానంతల్ని కలిగి ఉన్నటువంటి పాట ఇది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. అలా బాల ధ్రువుడు ఏకాగ్ర దీక్షతో తపస్సు చేస్తున్నట్ట. ఎలా చేస్తున్నాడో చూడండి. మొదటి నెల